Inductive effect. Due to difference in the electronegativity between the atoms, the molecule undergo polarization through sigma bonds. అంటే ఒక మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ అనేది ఆటమ్స్ మధ్య పెరిగిపోయినప్పుడు ఆ మాలిక్యూల్ అనేది పోలరైజేషన్కి గురవుతుంది. దాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటున్నాం. మనం తీసుకున్నటువంటి ఆ మాలిక్యూల్కి అటాచ్ అయినటువంటి సబ్స్టిట్యూయెంట్ని బట్టి ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది పెరుగుతుందా, తగ్గిస్తుందా, ఎలక్ట్రాన్ డెన్సిటీని ఆ మాలిక్యూల్కి పెంచుతుందా, తగ్గిస్తుందా అన్నది డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఆ సబ్స్టిట్యూయెంట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ అయిందంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఆ సబ్స్టిట్యూయెంట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అయి ఉంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగా ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఆ మాలిక్యూల్ యొక్క కెమికల్ రియాక్టివిటీని, దాని క్యారెక్టరిస్టిక్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, దాన్ని ప్లస్ అయితే చూపిస్తారు. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మైనస్ అయితే చూపిస్తారు. ఇన్ కేస్ ఆ మాలిక్యూల్కి అటాచ్ అయినటువంటి సబ్స్టిట్యూయెంట్ ఎలక్ట్రాన్స్ని ఇస్తూ ఉండింది అనుకోండి, అప్పుడు అది ప్లస్ ఐగా చెప్తాము. ఒకవేళ దానికి మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ ఆల్కైల్ గ్రూప్స్, ఆల్కాక్సీ గ్రూప్స్. ఇవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది, ఆ మాలిక్యూల్కి ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. అందువల్ల ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఎందులో చూస్తామంటే ఆ సబ్స్టిట్యూయెంట్ ఒకవేళ అది ఎలక్ట్రాన్స్, ఆ మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసేసుకుంది అనుకోండి, అప్పుడు మనం దాంట్లో నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ని చూస్తాము. అంటే మైనస్ ఐ, అంటే నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్. దానికి ఎగ్జాంపుల్స్ ఆల్ హాలోజన్ ఆటమ్స్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్. ఇవన్నీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్గా చెప్పుకుంటాము. వీటిని నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. ఆర్డర్ ఆఫ్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ యొక్క ఆర్డర్ ఏంటంటే కింద చూపించినటువంటి విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలోజన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అండ్ సో ఆన్ యాజ్ సీన్ బిలో. This is about the inductive effect. Thank you one and all. If you understand this concept of inductive effect, please like, share and subscribe my channel. Thank you.